Hi guys, welcome back to our channel DDOS. DDOS అంటే తెలుసు కదా, డైలీ డోస్ ఆఫ్ శృతి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి కుకింగ్ బ్లాగ్. నేను మైసూర్ బొండం చేస్తున్నా. లాస్ట్ వీక్ నేను ఒక పోల్ పెట్టుండే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మైసూర్ బొండం రెసిపీ కావాలా అని. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది నా స్టైల్లో చేస్తా. నేను చాలాసార్లు చేసిన మా ఫ్రెండ్స్కి అండ్ మా ఇన్లాస్ వచ్చినప్పుడు కూడా మంచిగా కుదురుండే. నాకు ఇప్పుడైతే క్వాంటిటీ నేను 10 మెంబర్స్కి చేస్తున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కర్డ్ తీసుకుంటాము అండ్ సేమ్ మెజరింగ్ కప్ ఒకటే యూజ్ చేయాలి ఫర్ మైదా అండ్ కర్డ్. సో ఈ బౌల్కి నేను కర్డ్ తీసుకొని విస్కర్తో ఇట్లా మొత్తం చేసిండే, ఇట్లా లూజ్ చేయాలి దాన్ని. అండ్ ఒక 4 మెంబర్స్ ఉంటే ఒక చిన్న కటోరీ యాడ్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఇట్లా పెరుగు ఇట్లా లూజ్ అయిపోయింది కదా, అన్ని క్వాంటిటీ ప్రకారం వేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కూడా 1 స్పూన్. ఆయిల్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసినాం. మళ్ళీ ఒకసారి నీట్గా బిస్కట్ తోటి ఇట్లా కలిపేసేయండి. సో చూసి కూడా ఎంత ఫ్లఫీ అయిందో, ఇట్లా ఫ్లఫీ అయిపోవాలన్నట్టు. నెక్స్ట్ సేమ్ బౌల్లో నేను మైదా పిండి తీసుకొని లైట్ ఇట్లా మీద వేయాలి. ఒక్కసారి ఇట్లా డంప్ చేయొద్దు. వస్తుందా? ఇట్లా ముద్ద కట్టకుండా, లూప్స్ కాకుండా ఫస్ట్ కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు మనకు గట్టిగా అవుతుంది అన్న ఫీలింగ్ వస్తే లైట్ హాట్ వాటర్ యాడ్ చేయండి. విస్కర్తో కన్నా నాకు హ్యాండ్తో చేస్తేనే కంఫర్టబుల్ అనిపించింది, కానీ బీట్ చేయడం కూడా హ్యాండ్తోనే ఈజీ అన్నట్టు. బీట్ చేస్తూ మధ్య మధ్యలో హాట్ వాటర్ యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీని ఇట్లా తీసుకురండి. మరీ లూజ్ ఉండొద్దు, మరీ హార్డ్ ఉండొద్దు. ఇట్లా కన్సిస్టెన్సీ బ్యాలెన్స్గా చూపించిన విధానంగా ఉండాలి. అండ్ ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తాయి. ఈ బీటింగ్ కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు చూపించిన విధానంలో ఒకటే ప్యాటర్న్లో బీట్ చేస్తూ ఉండాలి. నాకు ఒక 10 మినిట్స్ పట్టింది బీట్ చేయడానికి. కొన్ని కరివేపాకు, చిల్లీస్, అల్లం చిన్నగా స్లైసెస్ కట్ చేసుకోండి. కరివేపాకు కూడా స్లైసెస్. ఒక 1 స్పూన్ జీరా, సో మళ్ళీ ఒకసారి మిక్స్. ఇప్పుడు వేసుకున్న చిల్లీస్, కరివేపాకు, జింజర్, క్యూమిన్ అన్నీ వేసి ఇట్లా మిక్స్ చేసుకున్నా. మళ్ళీ బాగా కలిపిన వీటిలలో. దీన్ని ఇంకా డిస్టర్బ్ చేయొద్దు. మనం ఒక 30 మినిట్స్ టు 1 అవర్ దీన్ని ఇట్లానే ఏ బౌల్ అయితే మనం కలిపినామో అది అట్లానే వదిలేసేయండి. ఒక 30 మినిట్స్ తర్వాత మనము బజ్జీలు వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అందులోకి మనం చట్నీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కోకోనట్ చట్నీ చేద్దాం అనుకుంటున్నా. పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. సో వెయిట్ ఫర్ 30 మినిట్స్. మైసూర్ బజ్జీకి ఏ చట్నీ అయినా సెట్ అవుతుంది. యాక్చువల్లీ అడిగితే అసలు చట్నీ అవసరం లేదు, కానీ మేమైతే ఇవాళ కోకోనట్ చట్నీతోటి కాంబినేషన్ సెట్ చేసిన. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇగో ఈ బౌల్లో నేను కోకోనట్ తీసుకున్న షెడర్ది అండ్ చిల్లీస్ స్పైస్ లెవెల్ బేస్ చేసుకొని నేను ఒక 6 to 7 తీసుకొని ఉండే. అండ్ కరివేపాకు ఫర్ పోపు, జింజర్ ఇట్లా చాప్గా కట్ చేసుకున్నా. అండ్ క్యూమిన్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకున్నాక పోపు వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీ ఉంటుంది. సాల్ట్ చెప్పడం మర్చిపోయినా, సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేట్ చేయాలి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ ఉంటే సరిపోతుంది. అండ్ మనం ముందు పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా, ఈ పిండికి కొంచెం వాటర్ ఇట్లా అద్దాలన్నట్టు. ఇట్లా వాటర్ తీసుకొని లైట్గా అద్దండి. అండ్ ఒక్కొక్కటి మెల్లిమెల్లి వేయండి. హై ఫ్లేమ్ ఉండద్దు, మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయాలి, ఎందుకంటే లోపల కుక్ అవ్వదు.
ఇట్లా మూకుడులో ఎన్ని పడితే అన్ని వేయండి, మరీ ఎక్కువ వేయద్దు తక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే ఏంటంటే అవి పొంగుతాయి కాబట్టి ఆయిల్ సరిపోవాలి. బోండం వేయడం కూడా ఒక టెక్నిక్. ఈ చెప్పిన ప్రాసెస్లో వేయడానికి నేను ఎంత ప్రాక్టీస్ చేసిన అంటే, ఒకప్పుడు బోండం వేస్తున్నప్పుడు బజ్జీలా వస్తుండే. వడకైతే మనకు చాలా ఐడియాస్ ఇస్తారు యూట్యూబ్లో, కానీ బోండం వేయాలంటే ప్రాక్టీస్ వల్లనే అవుతుంది. ఇంట్లో మైసూర్ బోండం చేస్తున్నాము అంటే అది షేప్ రాదు అని చెప్పి అనుకుంటాం కదా, ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు ఎట్లా వేసినా అవి రౌండ్ షేప్లోనే వస్తాయి అన్నట్టు. చూసిండ్రు కదా, మెల్లగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మీరు తిప్పుతూ ఉండండి. హై ఫ్లేమ్లో అసలే పెట్టద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు తిప్పుతూ ఉండాలి. ఇక స్లోమోలో కూడా ఒక షార్ట్ చూసేయండి. మా వాళ్ళే ఇంకా వీడియో స్లోమోలో కూడా బాగుంటుంది అని చెప్పి తీపిస్తున్నారు. ఇది హోటల్ స్టైల్ అంట, హోటల్లో ఇట్లనే వేస్తారంట, నాకు తెలియదు. బయట స్ట్రీట్ స్టైల్ బోండం తింటాం కదా, వాళ్ళు ఇట్లా వేసి ఇట్లా కలుపుతూ ఉంటారంట. సో నాకు కూడా మంచిగా అనిపించింది ఈ షార్ట్. మా కెమెరామెన్కి సజెస్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ. దీనికి టేస్ట్ అయితే చేయలేదు, స్మెల్కే నాకు కడుపు నిండిపోయింది. అంత మంచిగా అనిపిస్తుంది, తిన్నాక చెప్పాలి ఎట్లుంటుందో టేస్ట్ మాత్రం. సో అయిపోయినాయి. ఇవి ఎవరికైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మెసేజ్ పెట్టండి, నేను మీ ఇంటికి పార్సిల్ పంపిస్తాను. స్కార్బోలో ఉండాలి. బోండాలు ఈ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి, మాడగొట్టద్దు. ఎప్పుడు స్లో టు మీడియం ఫ్లేమ్లో నాకు 6 minutes పట్టింది మొత్తం బోండాలు లోపల వేగడానికి. ఈ ప్రాసెస్లో చేస్తే మీకు బోండంకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోదన్నట్టు. ఫస్ట్ వాయి అయితే తీసినాము, టేస్ట్ చేసి మీకు చెప్తా ఎట్లుంటుందో చూద్దాం రండి. సో గైస్ ఇక అయిపోయింది బోండం. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఎంత మంచిగా లోపల కూడా కుక్ అయిందో. చూసిందా ఎంత ఫ్లఫీగా ఉంది, లోపల కూడా మంచిగా కుక్ అయింది, మాడిపోలేదు బయట కూడా. అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి మేము కోకోనట్ చట్నీ తీసుకున్నాము. మీరు ఏ చట్నీ అయినా సెట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీడోస్. డీడోస్ అంటే తెలుసు కదా, డైలీ డోస్ ఆఫ్ శృతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. టేక్ కేర్.